అనుకోలే మా అమ్మ. డాడీ ఇలా అంటారు అనుకోలే. ఓ మై గాడ్ డాడీ. హే బడ్డీస్, మీ డింపుల్ వచ్చేసింది, కొత్త రెసిపీ తెచ్చేసింది. మేరీ ప్యారీ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి కేక్ అంటే ఇష్టం? డింపుల్ గారికి మాత్రం చాలా ఇష్టం అబ్బా. సో టుడే let's make a super tasty, super soft chocolate cake without an oven and without any fancy tools. Let's get started without any delay. ముందుగా ఒక పాన్ లో 20 grams చాక్లెట్ కాంపౌండ్ అండ్ 20 grams బటర్ వేసుకొని మెల్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి బడ్డీస్, లో ఫ్లేమ్ లో మెల్ట్ చేయాలి. చాక్లెట్ మరగకూడదు. నేను ఇన్స్టెంట్ చాక్లెట్ సిరప్ యూస్ చేస్తాను, సో తక్కువ క్వాంటిటీలో చాక్లెట్ అండ్ బటర్ తీసుకున్నా. ఇన్ కేస్ మీ దగ్గర సిరప్ లేకపోతే నో ప్రాబ్లం. 100 grams చాక్లెట్ కాంపౌండ్ అండ్ 100 grams బటర్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ లో 2 eggs యాడ్ చేయండి. అందులో హాఫ్ కప్ షుగర్ అండ్ 1 tablespoon వెనిలా ఎసెన్స్ వేసుకొని విస్క్ చేయండి. ఎలా అంటే డబ్బాకి ఫ్లఫీ వైట్ క్రీమ్ వచ్చేయాలి. అల్లు పెరగని బాటసారిలా 5 minutes విష్ చేస్తూనే ఉన్నా. డింపుల్ చిన్న హ్యాండ్స్ చాలా పెయిన్ వచ్చినా చాలా కష్టపడి బాగా విష్ చేసా. అందుకే ఒక లైక్ కొట్టొచ్చు అబ్బా. ఇఫ్ ఇట్స్ లుకింగ్ లైట్ అండ్ క్రీమీ యూ డిడ్ ఇట్ గైస్. అంటే డింపుల్ కష్టం ఫలించింది. కేక డింపుల్ డాడీ కేక. ఓకే బడ్డీస్, డింపుల్ పాటకి డాన్స్ వేసింది చాలు, ఇంకా రెసిపీలోకి వచ్చేయండి. ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్, 3 spoons మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బటర్ చాక్లెట్ మిక్స్. అండ్ నేను ముందే చెప్పాగా నేను ఇన్స్టెంట్ చాక్లెట్ సిరప్ యూస్ చేస్తాను, అది కూడా ఒక స్మాల్ కప్ లిటర్లీ 3 spoons యాడ్ చేసుకోండి. అండ్ విస్క్ ఇట్ ఆల్ టుగెదర్ నైస్లీ. మొత్తం బాగా కలిసిపోయాక 1 cup మైదా, 2 spoons కోకో పౌడర్, 1 spoon బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఉండలు లేకుండా జల్లించి తీసుకోండి. ఇప్పుడు మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి బడ్డీస్. ఎయిర్ బబుల్స్ లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూస్ చేస్తారు, డింపుల్ మాత్రం యూస్ చేయట్లేదు. ఒకవేళ యూస్ చేయాలి అనుకుంటే హాఫ్ స్పూన్ వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ యూస్ చేస్తే చేదైపోద్ది, మళ్ళీ డింపుల్ కి సంబంధం లేదు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి, అదే మమ్మ కేక్ మౌల్డ్. డింపుల్ దగ్గర మౌల్డ్ లేదు, ఆర్డర్ పెట్టింది కానీ డెలివరీ అవ్వలేదు. మా కెమెరామ్యాన్ కి ఏమో టైం లేదు, చేసి డింపుల్ అని. డింపుల్ అంటే అసలు ఎవరికి భయం లేదు. మీరు కామెంట్స్ లో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, డింపుల్ ఆర్డర్స్ ఫాస్ట్ గా డెలివరీ చేయమని. నా కమ్ టు ద పాయింట్, మీ దగ్గర కూడా మౌల్డ్ లేకపోతే ఒక అల్యూమినియం ఆర్ స్టీల్ బౌల్ తీసుకోండి. అందులో ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేయండి. దాని మీద మైదా పిండి వేస్తూ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఎక్స్ట్రా దులిపేసుకోండి. లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇంకా హ్యాపీగా అదే యూస్ చేయొచ్చు, ఇంకేం బాధ లేదు. ఏంటి డింపుల్ కేక్ కి ఇంత కష్టపడాలా, షాప్ లో తీసేసుకుంటే సరిపోద్దిగా అంటారేమో. షాప్ లో కొనుక్కుంటే కిక్ ఏమొస్తుంది మామ. ఒక్కసారి నీ స్పెషల్ పర్సన్ కోసం వాళ్ళ స్పెషల్ రోజున నీ చేతితో చేసి తినిపించండి, ఆ హ్యాపీనెస్ వేరు. బై ద వే డింపుల్ కూడా ఇన్వైట్ చేయాలి, డోంట్ ఫర్గెట్. ఇప్పుడు ఆ బౌల్ లో కేక్ బ్యాటర్ మొత్తం వేసుకొని ఒక్కసారి మొత్తం సెట్ చేసుకోండి. నేను ఎలా అయితే కింద ట్యాప్ చేసానో అలా చేసుకోండి. డింపుల్ ట్యాప్ చేయమంది అని కింద వేసి బాధేయగలరు, తర్వాత ఇంట్లో మనల్ని డబ్బా అని బాధేస్తారు, జాగ్రత్త ఫ్రెండ్స్. నెక్స్ట్ బేకింగ్ కోసం ఒక తిక్కి గిన్నె తీసుకోండి, ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ ని పెట్టుకొని పైన ఒక చిన్న మూత వేసి తర్వాత దాని మీద ఇంకో క్యాప్ వేసుకోవాలి. ఇట్స్ టైమ్ టు టేక్ మమ్మాస్ హెల్ప్ బికాస్ డింపుల్ హ్యాండ్స్ కాలిపోతే మళ్ళీ డింపుల్ నే తిడతారు. మామ్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి బడ్డీస్. ఇప్పుడు ఒక 30 to 35 minutes బేక్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసి మిడిల్ లో ఒక నైఫ్ ఆర్ స్పూన్ పెట్టి చెక్ చేయండి. మీరు పెట్టిన స్పూన్ క్లీన్ గా కొంచెం కూడా అతుక్కోకుండా వచ్చేసింది అంటే ఇంకా అంతే బాస్, అవర్ స్పాంజీ టేస్టీ కేక్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి బౌల్ ని బయటికి తీసుకోండి, అలా పక్కన పెట్టేసుకోండి మొత్తం కూల్ అయ్యే వరకు. వన్స్ కూల్ అయ్యాక ఎడ్జెస్ ని ఒక్కసారి స్క్రాప్ చేసి రివర్స్ తిప్పి ఒక్క దెబ్బ వేయండి. మామ దెబ్బకి కేక్ బయటకు వచ్చేస్తుంది. కింద ఒక ప్లేట్ పెట్టుకోండి. మళ్ళీ డింపుల్ చెప్పింది ఫ్లోలో చేరేసా అంటారేమో. ఇప్పుడు చూడండి మామ, స్మూత్ గా చిన్న చిన్న ఎయిర్ క్యాప్స్ తో కేక్ ఎంత బాగుందో, లైక్ డింపుల్ లా. జోక్లే మామ, సీరియస్ గా తీసుకోకండి. ఇప్పుడు కేక్ ని చాక్లెట్ సిరప్ తో సోకుల్ చేద్దాం. కేక్ ని స్క్వేర్ ఆర్ రౌండ్ మీకు నచ్చిన షేప్ కట్ చేసుకొని స్లైసెస్ గా కట్ చేసుకోండి. పెద్ద నైఫ్ తో కట్ చేసుకోవాలి, బట్ డింపుల్ దగ్గర లేదు, సో అందుకే థ్రెడ్ తో ఇలా కట్ చేస్తున్నా. డింపుల్ దగ్గర చిన్న నైఫ్సే ఉంటాయి, అవి కూడా మమ్మీ దూరంగా పెడతారు బికాస్ డింపుల్ గారికి కొంచెం అల్లరి ఎక్కువ అని మమ్మీ ఫీలింగ్. లేసుకెళ్ళి డింపుల్ గుడ్ గర్ల్, మీ అందరికీ తెలుసు కదబ్బా. సరే కానీ ఇప్పుడు మనం కట్ చేసిన స్లైసెస్ పైన కొంచెం షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇదేంటి డింపుల్ అంటారేమో, ఏం లేదు బడ్డీస్, జస్ట్ ఒక చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 spoon షుగర్ కి 2 spoons వాటర్ యాడ్ చేసి మెల్ట్ చేసుకోవాలి. అంతే బడ్డీస్, షుగర్ సిరప్ రెడీ. తర్వాత పైన కొంచెం చాక్లెట్ సిరప్ స్ప్రెడ్ చేయాలి. అదే మామ స్టార్టింగ్ లో ప్రిపేర్ చేసుకున్నాంగా, మర్చిపోయారా? నా దగ్గర అయితే ఇన్స్టెంట్ సిరప్ ఉంది, అదే యూస్ చేస్తున్నా. మధ్యలో అలాగే తర్వాత పైన కొంచెం డెకరేషన్ కోసం ఏది అవైలబుల్ గా ఉంటే అది యూస్ చేయొచ్చు, లైక్ చాక్లెట్ చిప్స్ ఆర్ జమ్స్ తో డెకరేషన్ చేసుకుని ఇప్పుడు కట్ చేసి ఒక్క బైట్ తినండి, ఇంకా మీ తమ్మి అంటుంది యమ్మీ అని. అలాగే ఈ మంత్ లో ఎవరైనా బర్త్డేస్ ఉంటే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అలాగే డింపుల్ ఇన్వైట్ చేయడం మర్చిపోకండి. అస్సలు ఇలా అవుతుంది అని అనుకోలేదు అన్నగా. మా డాడీ ఆల్మోస్ట్ స్వీట్ తినరు, బట్ డింపుల్ చేసిందని టేస్ట్ చేశారు. ఆఫ్టర్ 1 bite అద్దరిపోయింది నాన్న అని డింపుల్ గాట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ డాడీ. డింపుల్ ఫీల్ సో హ్యాపీ గాయ్. ఈ హ్యాపీనెస్ లో ఒక్క లైక్ కొట్టొచ్చు అబ్బా. అలాగే ఒక కామెంట్ పెడితే అలా పడుంటుంది. అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేస్తేగా డింపుల్ గారితో ఫ్రెండ్షిప్ చేయగలరు, ఇంకా చాలా రెసిపీస్ చూడగలరు. మర్చిపోరుగా, మీరు మర్చిపోరు అబ్బా, నాకు తెలుసు. అయ్యో మీకు చెప్పి నేను మర్చిపోయా మామ. కొంచెం షేర్ చేస్తేగా డింపుల్ డాడీకి దోస్తుగాలు పెరుగుతారు. సరే మళ్ళీ ఉంటా అబ్బా, మళ్ళీ కలుద్దాం. ఇట్లా మీ డింపుల్ షైనింగ్ ఆఫ్ ఇట్ లవ్ స్మైల్స్ అండ్ ఎవ్రీథింగ్ నైస్.